దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, సంసద్ చెలో నిరసనలు, రైతు సంఘాల ఆందోళన నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం తన యొక్క పౌరులకు ప్రత్యేకమైనటువంటి భద్రతా హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలోని జంతర్ మంతర్ ఇంకా పార్లమెంట్ హౌస్, కిసాన్ ఘాట్ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని అయితే స్పష్టంగా సూచించింది. గడిచిన 20-21వ తేదీల్లో నిర్వహించినటువంటి భారీ నిరసన కార్యక్రమాల కారణంలో ఆ నేపథ్యంలో కూడా మరి ఆ ప్రాంతాల్లో భారీగా ప్రజలైతే గుమిగూడే అవకాశం ఉందని ముందుగానే మరి అమెరికా పౌరులకైతే వాళ్ళు ఎంబసీ పేర్కొనడం జరిగింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభ ఏదైతే రోజున కూడా రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉండటంతో భద్రతా పరిస్థితులు మారే అవకాశం ఉందని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే జూలై 21న దేశవ్యాప్తంగా సుమారుగా 250 మంది రైతుల ప్రతినిధులతో అయితే కిసాన్ ఘాట్ వద్ద నిరసన చేపడతారు అన్నటువంటి కోణంలో కూడా ఆ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, రహదారుల మూసివేతలు, ప్రజా రవాణా ఏవైతే సేవలు ఉంటాయో ఆ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని కూడా గతంలోనే అంటే ముందుగానే అప్పటికి కూడా హెచ్చరించడం జరిగింది. అమెరికా ఎంబసీ ఢిల్లీ పోలీసులు కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టి అంతకు ముందున కూడా ప్రయాణికులు అయితే ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కూడా సూచించడం జరిగింది. అత్యవసర ప్రయాణాలు ఉంటే అదనపు సమయం కేటాయించాలని, ట్రాఫిక్ పరిస్థితులను కూడా ముందుగానే తెలుసుకొని ప్రయాణించాలని కూడా అమెరికా రాయబార కార్యాలయం తన యొక్క పౌరులకైతే సూచించడం జరిగింది. స్థానిక వార్తా సంస్థలు అధికారిక ప్రకటనలను కూడా నిరంతరం గమనిస్తూ భారత ప్రభుత్వ భద్రతా సంస్థలు జారీ చేసేటువంటి సూచనలను తప్పనిసరిగా పాటించాలని కూడా పేర్కొంది. సంసద్ చెలో పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నటువంటి ఏదైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు విద్యా సంస్థలలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో రైతు సంఘాలు కూడా తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ఆందోళనలు చేపట్టడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఢిల్లీలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న కోణంలోనే అయితే ప్రస్తుతం భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఢిల్లీలో అయితే అమెరికా పౌరులు మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ప్రయాణించేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఎంబసీ అయితే సూచించడం జరిగింది. భారీ నిరసనలు, ప్రజా ర్యాలీలు లేదా భద్రతాపరమైనటువంటి అంతరాయాలు సంభవించే అవకాశం ఉన్న సందర్భాల్లో విదేశాల్లోని తమ పౌరుల భద్రత కోసం ట్రావెల్ అలర్ట్స్ కూడా ఖచ్చితంగా జారీ చేయడం అయితే సాధారణ ప్రక్రియలో భాగమేనైతే అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించడం జరిగింది. ఈ తాజా హెచ్చరిక కూడా ముందస్తు జాగ్రత్త చర్యని అయితే జారీ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.